హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ అండ్ అందరూ ఎంతో ఇష్టపడే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని అవెన్ కానీ ఎగ్ కానీ లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే చాలా స్పంజీగా ఉంటుంది. మొదటిసారి చేసేవారు ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఏ ఈవెంట్స్ వచ్చినా ఇలా కేక్ ని ఈ వీడియోలో చూపించే కొలతలతో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా రెడీ చేసేసుకోవచ్చు. సో మరి ఈ టేస్టీ అండ్ ఈజీ చాక్లెట్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ చాక్లెట్ కేక్ చేయడానికి ఒక బౌల్లోకి 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే పావు కప్ వరకు కోకో పౌడర్ని తీసుకోండి. మీరు ఏ కంపెనీ కోకో పౌడర్ని యూస్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్ వరకు షుగర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా కానీ కోకో పౌడర్ ఎప్పుడు కేక్ చేసినా జల్లించుకునే తీసుకోవాలండి. దానివల్ల కేక్లో ఎక్కడ ఉండలు లేకుండా చాలా చక్కగా వస్తుంది. నేను ముందుగానే జల్లించే తీసుకున్నాను. మీరు కేక్ చేస్తున్నప్పుడే డైరెక్ట్గా కూడా జల్లించి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/3 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని ఏదైనా తీసుకోవాలి. అలాగే ఎగ్ని యూస్ చేయకుండా కేక్ని చేస్తున్నాం కాబట్టి ఎగ్కి బదులు 1/3 కప్ వరకు పెరుగుని తీసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ 1/2 కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ టెక్స్చర్ అనేది రావాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు చాకో చిప్స్ని వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ చాకో చిప్స్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక కాసేపు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇలాంటి ఒక 5 ఇంచ్ కేక్ టిన్ తీసుకుని దాని లోపల అలాగే కార్నర్స్కి ఆయిల్ని బాగా అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసేసాక ఇలా ఒక బటర్ పేపర్ని పెట్టండి. బటర్ పేపర్ లేని వాళ్ళు పిండితో డస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇలా ఈ కేక్ టిన్ని 2 to 3 టైమ్స్ వరకు ట్యాప్ చేయండి. దానివల్ల బ్యాటర్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండవు. ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఏదైనా అడుగు దలసరిగా ఉండి మూత ఉన్న కడాయిని తీసుకుని అందులో ఇలా సాల్ట్ని కానీ శాండ్ని కానీ వేసి దానిపైన స్టాండ్ పెట్టి కవర్ చేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసిన కడాయిలో కేక్ టిన్ని నెమ్మదిగా ప్లేస్ చేసి మూతతో కవర్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 50 మినిట్స్ తర్వాత ఒక వుడెన్ స్టిక్తో కేక్లో గుచ్చి బయటికి తీస్తే కేక్ అంటుకోకుండా ఇలా రావాలి. అప్పుడే కేక్ అనేది కంప్లీట్గా ఉడికినట్టు అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా చుట్టూ అంచుల్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు కేక్ ఈ విధంగా ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేయండి. చూడండి, కేక్ చాలా స్పంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ సిరప్ని అప్లై చేయబోతున్నాను. నేను ఇక్కడ హెర్షీస్ వారి చాక్లెట్ సిరప్ని యూస్ చేస్తున్నాను. మీరు హోమ్మేడ్ సిరప్ కానీ లేదంటే వేరే కంపెనీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ సిరప్ని కొద్దిగా కేక్ పైన వేసి ఇలా కేక్ అంతా నైఫ్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సిరప్ని కంప్లీట్గా అప్లై చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఇలా కొన్ని సిల్వర్ బాల్స్ని డెకరేట్గా యూస్ చేస్తున్నానండి. అలాగే కొన్ని రెయిన్బో స్ప్రింకిల్స్తో కూడా డెకరేట్ చేస్తున్నాను. ఇవేమీ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా కేక్ మొత్తం డెకరేట్ చేసుకుంటే చూడండి, ఎగ్లెస్ చాక్లెట్ కేక్ రెడీ. చూస్తుంటేనే చాలా యమ్మీగా నోరూరుతుంది కదా. ఈ విధంగానే మీరు ఎప్పుడైనా ఇంట్లో అవెన్ లేకుండా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలతో సైతం ఈ కేక్ని చాలా ఇష్టంగా తినేస్తారు. బయట బేకరీస్లో 100కి 100 ఖర్చు చేసే బదులు ఇలా ఇంట్లో
హైజీనిక్గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఎలా ఈజీగా చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.